వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనవరి 10న గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే జనవరి 11న పుష్ప 2 20 మినిట్స్ యాడ్ ఆన్ తో కూడా పుష్ప 2 రీ రిలీజ్ కాబోతుంది. మరి ఈ నేపథ్యంలో మరోసారి మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. రామ్ చరణ్ అల్లు అర్జున్ లో ఎవరు గొప్ప, సోషల్ మీడియాలో ఇదే రచ్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఎన్ని సినిమాలు తీశారు, ఎన్ని హిట్, ఎన్ని ఫట్, బెస్ట్ సినిమా ఏది అనే అంశంపై కూడా సోషల్ మీడియాలో పోస్టర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు ఎవరు గొప్ప అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది. ఇటీవలే టాలెంట్ కాదు క్యారెక్టర్ ముఖ్యమంటూ కూడా మెగాస్టార్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ కమెంట్స్ ని బన్నీని ఉద్దేశించేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అల్లు ఆర్మీ. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆ రోజుల్లో ఏంటి అంటే నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు, నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్గా యాడ్ అవ్వాలి. మనం కొంచెం ఏంటంట అని అన్నామనుకోండి, అబ్బో ఏమో వీడితో ఎక్కడ పడుతున్నా బాబు, వద్దురే బాబు ఆల్టర్నేటివ్ చూడండిరా అనేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. మనలాంటి నటినట్లు ఎంతోమంది ఉంటారు, బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ హిస్టానిక్ టాలెంట్స్, మనకున్న నైపుణ్యం కంటే కూడా మన వ్యక్తిత్వం కూడా చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని నమ్ముకుని వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి కూర్చుని వాళ్ళతో అయితే ప్రస్తుతం కూడా మరోసారి మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం చర్చాంశంగా మారుతుంది. ఇటీవల ఇద్దరిలో ఎవరు గొప్ప అనే చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో టాలెంట్ కాదు క్యారెక్టర్ ముఖ్యమంటూ కూడా చిరంజీవి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీపాల్, అయితే మరొకసారి మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ కి కూడా వివాదాలు కొనసాగుతున్నాయి. అప్డేట్స్ ఏంటి దీని మీద? ఈ రోజే అధికారికంగా అయితే మైత్రి మూవీస్ ప్రకటించింది పుష్ప 2 గురించి. ఎందుకంటే సంక్రాంతి సినిమా మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పటికే థియేటర్లో టైట్, అంటే సంక్రాంతికి 3 తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లు దొరకపోవడానికి కూడా, తమిళ సినిమా రాకపోవడానికి కూడా కారణం ఉంది. కాకపోతే ఈ తెలుగు సినిమాలు దిల్రాజు గారు నైజాంలో రిలీజ్ చేయడం 3 సినిమాలు దీనికి ప్రత్యేకంగా, ఎందుకంటే థియేటర్స్ ప్రామిసింగ్ గా, ఎందుకంటే ఈ 3టికే సరిపోతాయి, పుష్ప ఎలాగూ లేదనుకున్నారు. కానీ పుష్ప కావాలని ఒక 18 నిమిషాలు అయితే ఖచ్చితంగా యాడ్ చేసి సంక్రాంతికి రీ రిలీజ్ కొన్ని థియేటర్లు అయితే చేస్తామన్న ఆలోచనతో అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ నైజాంలో కూడా డిస్ట్రిబ్యూషన్ వార్ అయితే నడుస్తుంది. ఇక దిల్రాజు గారికి కావచ్చు అండ్ మైత్రి మూవీకి డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఈ 2 వార్స్ మామూలుగా రన్ అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ థియేటర్స్ కోసం కూడా ఈ సినిమా రన్ చేస్తామన్న ఆలోచనలో ఉన్నారు. కాకపోతే ఎందుకంటే ఈ దిల్రాజు గారి సినిమాలు కూడా వేయడానికైతే వాళ్ళకి ఆస్కారం ఉంది. కాకపోతే ఈ టైంలోనే, ఎందుకంటే ఉండి ఆగి ఈ సంక్రాంతికి మళ్ళీ 18 నిమిషాలు యాడ్ చేసి జనాన్ని, ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే రీతిలో అయితే ఖచ్చితంగా ప్రొడక్షన్ ముందు ఈ టీం చేస్తున్నారని చెప్పేసి కూడా ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజే కూడా అబ్బాయిని శ్రీకేజన్ పరామర్శించడానికి అయితే వెళ్ళాడు హాస్పిటల్కి. ఈ రోజే మీడియా ముందుకు వచ్చేసి తను మామూలుగా నిరాకరించి వెళ్ళిపోయాడు మాట్లాడకుండా. కాకపోతే ఈ రోజే మళ్ళీ ఒక 18 నిమిషాలు అయితే ఖచ్చితంగా రీసెన్సార్ చేసి మళ్ళీ యాడ్ చేసి ఇప్పుడు 3 గంటల 40 నిమిషాలు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ రిలీజ్ చేయడం వల్ల కూడా ఖచ్చితంగా మళ్ళీ క్యాష్ చేసుకోవడానికా లేదంటే గేమ్ చేంజర్ దెబ్బతీయడానికి అనేది కూడా ఖచ్చితంగా సోషల్ మీడియాలో అయితే ఒక వార్ నడుస్తుంది. ఇది మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ అనేది కూడా ఖచ్చితంగా ఇది ఒక వార్ లాగానే రన్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇప్పుడు కావాలని చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పటికే 2,000 కోట్ల చేరువలో ఉన్న సినిమాని ఇంకా ఇప్పుడు కింద చేయడం ఎందుకు, ఇంకా గేమ్ చేంజర్ ఎందుకు అని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే మాట్లాడుకుంటున్నారు. అయితే శ్రీపాల్, మెగాస్టార్ వ్యాఖ్యల్ని కూడా మనం చూసుకున్నట్లయితే టాలెంట్ కాదు క్యారెక్టర్ ముఖ్యమంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరి ఈ నేపథ్యంలో బన్నీ ఫ్యాన్స్ కూడా అంటున్నారు ఇదంతా కూడా బన్నీని ఉద్దేశించి అన్నారని అంటున్నారు. దీనిపైన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆయన ఒక ప్రైవేట్ ఈవెంట్ కి వెళ్ళేసి మాట్లాడాడు, ఒక అమెరికన్ ఈవెంట్ కి వెళ్ళేసి. ఎందుకంటే అలా మాట్లాడిన తీరు, ఎందుకంటే ఖచ్చితంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న వాక్యం చెప్పడం ద్వారా ఖచ్చితంగా ఇది అల్లు అర్జున్నే అని ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ఇంటర్నెట్ లో చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ చర్చ ఖచ్చితంగా ఆయనకు అల్లు అర్జున్ కి ఆపాదించినట్టు కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడిన దానికి ఇది చేసిన దానికి కూడా ఖచ్చితంగా, అంటే మన దృష్టితో చూస్తే ఖచ్చితంగా అది ఆయనకే ఆపాదించినట్టుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్స్ కూడా అలాగే అనుకుని ఖచ్చితంగా ఒక వార్ అయితే నడుస్తుంది. ఈ టైంలో మళ్ళీ ఒక 18 నిమిషాలు అయితే యాడ్ చేసి సినిమాని రిలీజ్ చేయడం కనుకనైతే ఖచ్చితంగా వీళ్ళైతే ఉందని చెప్పేసి కూడా అనుకోవచ్చు.
అయితే శ్రీపాల్ మనం చూసుకున్నట్లయితే పుష్ప 2 మరొక 20 minutes తో రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ మళ్ళీ వెళ్ళి చూడాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ కి దిల్ రాజు కి మధ్యలో మళ్ళీ గొడవ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా థియేటర్ వారైతే ఇంటర్నల్ గా ఎప్పటి నుంచో రన్ అవుతుంది, మామూలు ప్రేక్షకులకి ఖచ్చితంగా తెలియదు కాబట్టి ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్ సైడ్ అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరికి, ఎందుకంటే దిల్ రాజు గారు ఆయన మోనోపలి ఎగ్జామ్ అని చెప్పేసి కూడా ఖచ్చితంగా అనుకోని వీళ్ళకి మైత్రి వాళ్ళ ఓన్ డిస్ట్రిబ్యూషన్, వాళ్ళ ఓన్ సినిమాలు వాళ్ళే రిలీజ్ చేసుకోవాలని చెప్పి స్టార్ట్ చేశారు. ఇప్పటికే బాహుబలి 2 రికార్డులను కూడా దాటేసింది పుష్ప అని చెప్పుకోవచ్చు. దాన్ని కూడా ఎందుకంటే ఈ టైంలో రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఖచ్చితంగా దీన్ని అనుకోవడం, ఆ అభిప్రాయం కూడా చాలా దారుణం అని చెప్పేసి మెగా అభిమానులు అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. అయితే మైత్రి కూడా ఇక్కడ కొన్ని థియేటర్స్ ఉన్నాయి నైజాం లో. ఈ థియేటర్స్ కోసం కూడా ఖచ్చితంగా ఈ 3 సినిమాలలో ఒక సినిమా 3 సినిమాలు అడిగారు. అది ఎంతవరకు ఫైనాన్షియల్ డిస్కషన్ జరిగిందో తెలియదు. కాకపోతే ఈ టైంలోనే వీళ్ళు వాళ్ళ థియేటర్ వరకు కూడా వీళ్ళు ఈ సినిమా వేస్తారా, మిగతా మల్టీప్లెక్స్ థియేటర్ లో కూడా రిలీజ్ చేస్తారా, అసలు షెడ్యూలింగ్ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా రేపు మనకు తెలుస్తుంది. రేపు ఎందుకంటే బుధవారం రోజున రేపు ఖచ్చితంగా మల్టీప్లెక్స్ షెడ్యూలింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా ఎల్లుండి గ్యాప్ మనకు ఫ్రైడేనే రిలీజ్ కాబట్టి ఖచ్చితంగా మనకు ఒక సినిమా వారైతే నడుస్తుంది. వీళ్ళు 20 నిమిషాలు రేపు యాడ్ చేస్తారా లేదంటే నెక్స్ట్ వీక్ యాడ్ చేస్తారా అనేది కూడా, పండక్కి 14వ తారీఖు యాడ్ చేస్తారా అనేది కూడా ఖచ్చితంగా తెలియదు. కాకపోతే ఎందుకంటే ఇప్పటికే కంటెంట్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. కంటెంట్ ఇచ్చిన తర్వాత ఇది రేపు మళ్ళీ శుక్రవారం నుంచి మాత్రం ఖచ్చితంగా యాడ్ చేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా గేమ్ చేంజర్ కి దెబ్బనే చెప్పుకోవచ్చు నేనా. అయితే శ్రీపాల్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని పోస్టర్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఆ పోస్టర్స్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఎవరు ఎన్ని సినిమాలు తీశారో ఆ సినిమాల్లో ఏది హిట్ అయింది ఏది ఫట్ అయింది అని కూడా కొన్ని పోస్టర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఖచ్చితంగా వీళ్ళ ఇద్దరు, ఎందుకంటే మెగా అభిమానులు అండ్ అల్లు ఆర్మీ అనుకోవచ్చు, అల్లు ఆర్మీ అభిమానులు కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎవరు ఎంత సంపాదించారు, ఎన్ని ఆస్తులు, ఎంత రెమ్యునరేషన్, ఎంత కొల్లగొడతారని చెప్పేసి, దేవన్ ఎంత రికార్డు, ఎన్ని థియేటర్లు ఫుల్ అవుతాయి అనేది ఇది ఖచ్చితంగా వాళ్ళ అభిమానుల మధ్యన ఖచ్చితంగా ఉండేదే దాంట్లో. కాకపోతే ఇప్పుడు ఈ టైంలో కాస్త తీవ్రతరం చేశారు. ఖచ్చితంగా తీవ్రతరం చేసినప్పటికీ ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఎవరు ఎక్కువ రెమ్యునరేషన్ ఏందనేది అతన్ని 1400 కోట్లు ఆస్తని చెప్పి రామ్ చరణ్ మామూలుగా చేయడం జరిగింది. ఇతన్ని 400 కోట్లు అని చెప్పేసి అల్లు అర్జున్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ ప్రతిదీ ఎందుకంటే ఈక్వల్ టు ఈక్వల్, ఎందుకంటే 1 రూపీతో కూడా ఇప్పుడు ఎందుకంటే అభిమానులు క్యాల్కులేట్ చేసి చెప్పడం పరిపాటి, అది ఒరిజినల్ గా కాదా, అది ఫేకా లేకపోతే అనేది తెలియదు. ఖచ్చితంగా ఇంటర్నెట్ లో అయితే ఇది ఒకటి సర్క్యులేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ గొడవలన్నిటికీ కూడా మెయిన్ పాయింట్ ఏదైతే శిల్పా రవిని అల్లు అర్జున్ సపోర్ట్ చేసుకొచ్చారో అప్పటి నుంచే ఈ గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయో మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ మధ్యలో. నిజానికి ఇండస్ట్రీ వరకు తెలిసినప్పటికీ గతంలో కూడా వీళ్ళకైతే అభిప్రాయ భేదాలు ఉండేది. కాకపోతే ఆ అభిప్రాయ భేదాలు చిలికి గాలివానయ్యి శిల్పా రవి ఈవెంట్కి వెళ్ళడం, శిల్పా రవి వాళ్ళ ఊరెళ్ళి క్యాంపెయిన్ చేసినట్టుగా ఒక్కో రోజు అభిమానం వాళ్ళ ఇంటికి వెళ్ళడం ద్వారా ఎలక్షన్ 2 days ముందుకి అది కాస్త తీవ్రతరం అయ్యి అభిమానుల్లో నిరాశ మిగిల్చింది. ఎందుకంటే అప్పటికే వైసీపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏం లేదు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేయకుండా ఆపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల కూడా అల్లు అర్జున్ కి కాస్త, ఎందుకంటే ఇలాంటి అభిప్రాయ భేదాలు ఇంకా ఎక్కువ అయినాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆయన కలవలేదు. ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత నుంచి ఇతను అప్పుడు ఎలక్షన్ టైంలో విష్ చేయలేదు, ఇప్పుడు కూడా వెళ్ళి విష్ చేయలేదు, ఇప్పుడు కూడా ఏం మాట్లాడలేదని చెప్పుకోవచ్చు. అయితే సంక్రాంతికి చిరంజీవి గారు అయితే ఖచ్చితంగా బెంగళూరులో ఊటీలో ఆయన ఫామ్ హౌస్ ఖచ్చితంగా అందరి ఫ్యామిలీ ఒక ఈవెంట్ లాగా వాళ్ళ ఒక ఆనందోత్సవాలతో ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు. ఈసారి వీళ్ళు వెళ్ళి జరుపుతారా లేదా అనేది కూడా ఖచ్చితంగా మనం ఒక 3 days లో తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీపాల్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. గేమ్ చేంజర్ రిలీజ్ ముంగిట మరో వివాదం రాబోతున్నట్లు తెలుస్తుంది. మరోసారి మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. అయితే January 10న గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 20 minutes యాడ్ ఆన్ తో కూడా January 11న రిలీజ్ కాబోతున్నట్లు కూడా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు పుష్ప 2 మూవీ టీం. అయితే ఈ నేపథ్యంలో రామ్ చరణ్ అల్లు అర్జున్ లో ఎవరు గొప్ప అని ఫ్యాన్స్ లో ఒక వార్ నడుస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఇదే రచ్చ కొనసాగుతుంది. ఇద్దరు ఎన్ని సినిమాలు తీశారు, ఎన్ని హిట్, ఎన్ని ఫట్, బెస్ట్ సినిమా ఏది అని కూడా కంపేర్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఫ్యాన్స్ అంతా కలిసి. అన్న అంశాలపై కూడా సోషల్ మీడియాలో పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇద్దరిలో ఎవరు గొప్ప అన్న దానిపై చర్చ కొనసాగుతుంది. ఇటీవలే చిరంజీవి కూడా టాలెంట్ కాదు క్యారెక్టరే ముఖ్యమంటూ కూడా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు చేశారు. ఆ కమెంట్స్ ని బన్నీని ఉద్దేశించి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అల్లు ఆర్మీ. ఈ నేపథ్యంలో పుష్ప 2
20 మినిట్స్ యాడ్ ఆన్ తో కూడా జనవరి 11న రిలీజ్ అవబోతున్నట్లు ప్రస్తుతం పోస్టర్ మనం డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. అలానే జనవరి 10న గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాబోతుంది. మరి మరోసారి మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది.